హాయ్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసుకుందాం. డిఫరెంట్ టైప్స్. ఓకే, జనరలీ అన్ఎంప్లాయ్మెంట్ని టూ డిఫరెంట్ టైప్స్గా కేటగరైజ్ చేయొచ్చు. మీరు వినే ఉంటారు ఇప్పటివరకు జనరల్గా 5% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ 5% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ జనరలీ కన్సిడర్ as ఫుల్ ఎంప్లాయ్మెంట్. అంటే 5% కానీ లెస్ దెన్ 5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్న కంట్రీలో మనం దాన్ని ఫుల్లీ ఎంప్లాయిడ్ అని అంటాం, లేదా 5% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ అప్ టు 5% అన్ఎంప్లాయ్మెంట్ వీ కన్సిడర్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. మీకు చాలా స్ట్రేంజ్గా అనిపించవచ్చు, అదేంటి 5% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటున్నారు అయినా సరే ఫుల్లీ ఎంప్లాయిడ్ అంటున్నారు, హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ అని. సో మీకు అది అర్థం కావాలంటే లెట్స్ సీ విత్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ మీన్ అని. సో అన్ఎంప్లాయ్మెంట్ జనరల్గా టూ డిఫరెంట్ టైప్స్గా కేటగరైజ్ చేస్తాం ఆన్ ఎ బ్రాడ్ లెవెల్. ఒకటి వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, ది అదర్ ఈజ్ ఇన్వాలంటరీ. వాలంటరీకి మీకు దీని మీనింగ్ బట్టి అర్థమైపోయి ఉంటుంది. మీలో చాలామంది ఉన్నారు, మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం కోసం యూ ఆర్ నాట్ విల్లింగ్ టు టేకప్ ఎనీ జాబ్. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, మీరు జాబ్ చేయగలుగుతారు, ఓకే, మీరు జాబ్ కోసం చూస్తున్నారు, కానీ మీరు ఏంటంటే ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనో లేదంటే ఏదైనా ఒక రీజన్ కోసం యూ వాలంటీర్డ్ అంతే తప్ప మీకు ఏ జాబ్ దొరక్క గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వట్లేదు కదా, ఏ జాబ్ దొరకదు కాబట్టి గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, అలా ఎవరో చేయరు కదా. మీకు అందరూ యూఆర్ ఆల్ ఎలిజిబుల్ టు గెట్ సమ్ జాబ్ ఇన్ దిస్ కంట్రీ. కానీ ఓకే, మీకంటూ ఒక ప్రిఫరెన్స్ ఉంది, మీకంటూ ఒక టేస్ట్ ఉంది, మీకంటూ ఒక గోల్ ఉంది, కాబట్టి యూ వాలంటీర్ టు బి అన్ఎంప్లాయిడ్. అర్థమైంది కదా. సో జనరల్లీ ఎలాంటి ఎకానమీలో అయినా సరే మినిమం ఒక 5% ఆఫ్ టోటల్ లేబర్ ఫోర్స్ ఓకే వుడ్ బి వాలంటీర్ టు బి అన్ఎంప్లాయిడ్. అందుకని జనరల్గా ఏమంటారంటే 5% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈ జనరలీ కన్సిడర్స్ ఫుల్లీ ఎంప్లాయిడ్ అనమాట. ఈ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, వీళ్ళు ఇన్వాలంటరీ అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ డెస్పరేట్ లుకింగ్ ఫర్ జాబ్. చాలా ఆతృతగా జాబ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఎకానమీలో దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆపర్చునిటీస్, దే ఆర్ సెట్ టు బీ కన్సిడర్డ్ యాజ్ ఇన్వాలంటరీలీ అన్ఎంప్లాయిడ్ అనమాట. జనరల్గా గవర్నమెంట్ షుడ్ వరీ అబౌట్ దీస్ పీపుల్ బట్ నాట్ దీస్ పీపుల్. ఓకే, సో when we are really concerned and bothered about unemployed people, we are bothered about these particular people, not but these particular people. Okay, so now let's go ahead and discuss what are the different types of unemployment. First, voluntary unemployment లో ఎన్ని రకాలు ఉంటాయి? వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ జనరలీ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. ఒకటి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ద అదర్ ఈజ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? చూడండి, ఏదైనా ఒక ఎకానమీ ప్రోగ్రెస్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసారనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్రతి 6 నెలలకి 7 నెలలు ప్రతి 6 నెలలకి సంవత్సరానికి కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారంటే జనరల్గా ఒక్కసారి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారంటే వాళ్ళ జీవితాంతం ఏదో అట్లా నేర్చుకుంటూనే ఉండాలి, అంటే వాళ్ళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే తప్ప వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేవి రావు. ఎందుకంటే మీకు ఈ ఎవాల్వింగ్ వరల్డ్లో ద టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఎంతగా జరుగుతుందంటే దెర్ ఈజ్ సచ్ ఎ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ టెక్నాలజీ, చేంజ్ ఇన్ టెక్నాలజీ ఇజంట్ ఇట్. సో అందుకని ఏమవుతుంది, మీరు కంటిన్యూస్గా మీరు ఈ రేస్లో ఉండాలి అంటే కంటిన్యూస్గా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. సో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద ఎకానమీ. స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద ఎకానమీ అంటే ఎకానమీ కావాల్సిన స్కిల్ సెట్, అంటే ప్రస్తుతానికి మన ఎకానమీ డిమాండ్ చేసే స్కిల్ సెట్ ఒకటి ఉండొచ్చు, ఓకే, లేబర్కు ఉన్న స్కిల్ సెట్ ఒకటి ఉండొచ్చు. సో ఈ స్కిల్ సెట్ మ్యాచ్ ఏదైతే మిస్ మ్యాచ్ అయిందో దట్ రిజల్ట్స్ ఇన్ సమ్ అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో మీరు చాలామంది హైదరాబాద్లో ఉన్నారంటే అమీర్పేటలో చూస్తుంటారు కదా, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటకు రాగానే లాట్ మెనీ పీపుల్ హ్యాపన్ టు గ్యాదర్ టు దీస్ ఇన్స్టిట్యూట్స్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్. ఎందుకు? ఓకే, వాట్ ద ఎకానమీ రిక్వైర్స్ అండ్ వాట్ ద ఇండస్ట్రీ డిమాండ్స్ అండ్ వాట్ దిస్ పర్టికులర్ యంగ్ పీపుల్ హూ గ్రాడ్యుయేట్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ దే మైట్ నాట్ రియల్లీ పొసెస్ ఆర్ నాట్ అప్ టు ద ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. సో ఆ మిస్ మ్యాచ్ వల్ల ఏదైతే ఉందో జనరేట్ అవుతున్న అన్ఎంప్లాయ్మెంట్ దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మీలో చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ సివిల్స్ ప్రిపేర్లో మీరందరూ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీ రావచ్చు, ఓకే, వచ్చే అవకాశం ఉంది, అయినా సరే ఏంటంటే ఒక మంచి ఆపర్చునిటీ కోసం, ఒక మంచి ఆపర్చునిటీ అంటే ఫ్రిక్షన్ విత్ ఇన్ ది సెల్ఫ్, అంటే ఒక మంచి గోల్ ఉంది, ఒక మంచి జాబ్ కోసం మీరు యూ డెలిబరేట్లీ ఆర్ యూ వాలంటీర్డ్ బి అన్ఎంప్లాయిడ్. సచ్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ వాట్ ఈస్ సెట్ బి కాల్డ్ యాజ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. మరి ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్? సో జనరల్గా ఫస్ట్ కేటగిరీ అంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఏదైనా ఒక ఎకానమీలో జాబ్ ఆపర్చునిటీ బాగా తగ్గిపోయి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతే ఆ కామన్ అన్ఎంప్లాయ్మెంట్నే మనం జనరల్గా ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎవ్రీ ఎకానమీ వుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వెరీన్ ద డిమాండ్ ఫర్ జాబ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కీప్స్ డిక్రీజింగ్ ఫర్ సమ్ రీజన్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అండ్ దాట్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ అన్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సెకండ్ ఏంటంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్.
ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సింపుల్గా దీని డెఫినేషన్ చెప్పాలంటే వేర్ ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఇస్ జీరో. మార్జినల్ ప్రొడక్టివిటీ, మార్జిన్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా, ప్రొడక్టివిటీ అంటే కంట్రిబ్యూషన్. ఓకే, సే వేర్ ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఇస్ జీరో. అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఇద్దరు చేయాల్సిన పని, ఇద్దరు ఒక 10 గంటల్లో చేయాల్సిన పని, మీరు నలుగురిని ఎంప్లాయ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా 10 గంటలే పని చేశారు. సో ఒక పని చేయడానికి ఇద్దరు సరిపోతారు, 10 గంటలు పడుతుంది. మీరు మాత్రం నలుగురిని ఎంప్లాయ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా 10 గంటల్లో చేశారు. అంటే చెప్పాలంటే ఏమవుతుంది, ఇద్దరు 10 గంటలు చేయాల్సిన పని నలుగురు చేశారు, మళ్ళీ 10 గంటలు పెట్టింది వాళ్ళకి. అంటే ఎక్స్ట్రా 2 లేబర్ ఎవరైతే మీరు ఎక్స్ట్రా ఎంప్లాయ్ చేసుకున్నారో వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది ఈ ఎకనామిక్ యాక్టివిటీలో ఇట్ ఈస్ జీరో. జనరల్గా మనం అగ్రికల్చర్ సెక్టర్లో చూస్తాం, మనకి ఏంటంటే లేబర్ చీప్ ఉంటారు కాబట్టి అగ్రికల్చర్ లేబర్ చీప్ అని చెప్పి జనరల్గా ఏంటి ఫార్మర్ ఓకే తనకి తెలియక ఎక్కువ మంది అంటే ఒక 1000 రూపాయలకి 4-5 పని చేయడానికి పనికి వస్తే మనం ఏం చేస్తాం, ఓకే సో తొందరగా పని అయిపోతుందేమో అనే ఉద్దేశంతో వీ ఎండ్ అప్ ఎంప్లాయింగ్. బట్ ఎందుకు జనరల్గా అగ్రికల్చర్ సెక్టర్లో పీపుల్ వుడ్ బీ రెడీ టు ఎంప్లాయ్ ఆర్ రెడీ టు టేకప్ ద జాబ్ అట్ మినిమం వేజెస్? ఎందుకంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ మంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు, చాలామంది డెస్పరేట్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ కాబట్టి ఎంతో కొంత వస్తుంది కాబట్టి వాళ్ళు పనికి వస్తుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఇద్దరు చేయాల్సిన పని మనం నలుగురు ఎంప్లాయ్ చేసుకున్నాం, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంతే టైం పట్టింది, అంతే ప్రొడక్టివిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద ఎక్స్ట్రా కంట్రిబ్యూషన్ బై దోస్ ఎక్స్ట్రా పీపుల్ ఈజ్ లిటరలీ జీరో. సచ్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ వాట్ వీ కాల్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకే, అదర్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టర్. సీజనల్ అంటే మీకు నాకు తెలిసి ఇప్పటికి అర్థమవుతుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది సీజన్స్, చేంజ్ ఇన్ ది సీజన్స్. ఓకే, సో అగ్రికల్చర్ సెక్టర్ చూద్దాం. ఖరీఫ్ రబీ సీజన్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రూరల్ ఇండియా చాలా ఎక్కువ ఉంటాయి, మిగతా టైంలో అన్ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓకే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది కదా. సో సచ్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ వాట్ వీ కాల్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. కొన్ని బిజినెసెస్ కూడా సీజనల్ సైకిల్స్ రన్ అవుతాయి. జనరల్గా చూడండి షుగర్ ఇండస్ట్రీ కదా, 365 డేస్ షుగర్ ఇండస్ట్రీ ఆపరేట్ కాదు, ఎందుకు కదా. ఓకే, బేసికల్లీ షుగర్ ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే మీకు బేసిక్ రా మెటీరియల్ షుగర్ కేన్, అండ్ షుగర్ కేన్ 360 డేస్ మనం కల్టివేట్ చేయాలి. సో అలా ప్రతి ఇండస్ట్రీ కూడా కొన్ని ఇండస్ట్రీస్ కూడా సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి. దట్ రిజల్ట్స్ ఇన్ రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. సచ్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కాల్డ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ద నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అంటే దిస్ ఈజ్ అన్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్. మీరు వినే ఉంటారు కదా బిజినెస్ సైకిల్స్. బిజినెస్ సైకిల్స్ అంటే సింప్లీ ది ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ అన్ ఎకానమీ. అంటే ఎకానమీ ఓకే ఎక్స్పాన్షన్, మోర్ గ్రోత్ ఉన్నప్పుడు, గ్రోత్ ఈజ్ వాట్ వీ కాల్ ఎక్స్పాన్షన్. కాంట్రాక్షన్ ఓకే గ్రోత్ రేట్స్ తగ్గిపోయి ఎకానమిక్ యాక్టివిటీ తగ్గిపోతుంటే దాన్నే మనం కాంట్రాక్షన్ అంటాం, లేదా బూమ్ ఓకే ఆర్ బస్ట్ అని కూడా అనొచ్చు. సో ఎకానమీ గ్రోత్ ఉన్న ఓకే ఎకానమీ గ్రోత్ తగ్గుతూ ఉండడం వల్ల, తగ్గుతూ ఉండడం వల్ల ఈ బిజినెస్ సైకిల్ అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు గ్రోత్ తీసుకున్నారు, ఇది టైం ఓకే ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఇఫ్ ద ఎకానమీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సచ్ కైండ్ ఆఫ్ సైక్లికల్ ఇంపాక్ట్, రైజ్ ఫాల్ ఆఫ్ గ్రోత్. సో బికాస్ ఆఫ్ దిస్ cycle rise and fall of economic growth, we might also experience rising unemployment. Such kind of unemployment is what we call cyclical unemployment. ఓకే అండి. ఓకే, ఇంకా అదర్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్గా కాకపోతే జనరల్గా అదర్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్గా ఏమంటాం అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అండర్ ఎంప్లాయిడ్ అంటే సింపుల్గా పర్సన్ విత్ రియలీ గుడ్ స్కిల్స్ హ్యాపీస్ టు టేకప్ ఎ జాబ్ దాట్ రియలీ డజంట్ నీడ్ హీ స్కిల్స్. అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆటో రిక్షా నడుపుతున్నాడు అనుకోండి, దట్ కుడ్ బి అ బెటర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అండర్ ఎంప్లాయిడ్. అంటే మీకున్న స్కిల్ సెట్ ఏంటి, మీరు చేసే జాబ్ ఏంటి, ఇఫ్ దెర్ ఇస్ అ హ్యూజ్ మిస్ మ్యాచ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఓకే ద మార్కెట్ డిమాండ్స్ గ్రేట్ స్కిల్స్ అండ్ ద మార్కెట్ రిక్వైర్మెంట్ ఈస్ డిఫరెంట్ దెన్ వాట్ ద లేబర్ హ్యాస్, దట్ రిజల్ట్స్ ఇన్ ఎ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. బట్ ఇక్కడ మీ స్కిల్ సెట్ చాలా మంచిగా ఉంది, ఓకే యూ హ్యావ్ ఎ గ్రేట్ పొటెన్షియల్ టు గెట్ ఎ డీసెంట్ జాబ్, బట్ యూ ఎండ్ అప్ సింప్లీ టేకింగ్ సంథింగ్ దట్ రియలీ డజంట్ నీడ్ యువర్ స్కిల్. Okay, you are overqualified to take up that particular job. Such kind of unemployment, okay, what we generally consider as an underemployed అనమాట. అంటే దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ as an underemployed. అంటే ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నాడు, బట్ వీ కన్సిడర్ దోస్ పీపుల్ యాజ్ అండర్ ఎంప్లాయిడ్. So these are the different types of unemployment, majorly okay what you need to understand. So now let's go ahead and figure out how NSSO measures, National Sample Survey Organization, కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, how generally unemployment measures. So unemployment, okay, who is said to be unemployed? A person who is willing to take up a job. I mean whoever is part of labor force. So ఇండియాలో చూస్తే మనం 15 years above ఉండి who is willing to take up a job given an opportunity, okay, and not able to find a job is said to be called as unemployed. So ఈ unemployedని జనరల్గా ఎలా మెజర్ చేస్తాం? So there are 3 different ways of measuring this unemployment rates in India.
యూజువల్ స్టేటస్, వీక్లీ స్టేటస్, కరెంట్ డైలీ స్టేటస్. చాలా వెరీ సింపుల్. యూజువల్ స్టేటస్ అంటే ఒక సంవత్సరం కాలం మొత్తం తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టైం పీరియడ్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ అన్ఎంప్లాయిడ్, అంటే ఒక సంవత్సరం కాలంలో చూసుకుంటే మోర్ దెన్ అంటే మెజారిటీ ఆఫ్ ద టైం పీరియడ్ ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ అన్ఎంప్లాయిడ్. ఓకే, సో అలా ఎంతమంది ఉన్నారో వాళ్ళని కౌంట్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఓకే దాట్ పర్టికులర్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయిడ్. అలా కాకుండా వీక్లీ స్టేటస్ అంటే మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ పర్సన్ ఆన్ వీక్లీ బేసిస్ వెదర్ ఈజ్ ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ టెస్ట్ చేస్తాం. ఇక్కడ సంవత్సర కాలం మనం బేస్ తీసుకుంటే ఇక్కడ వీక్లీ ఓకే ఆన్ వీక్లీ బేసిస్ వెదర్ పర్సన్ అంటే మనం ఒక పర్సన్ ఎంక్వైరీ చేసేటప్పుడు అంటే ఒక పర్సన్ ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడ్ అని అడిగిన రోజు ఒక వారం ముందులో కనీసం ఒక గంట కూడా తనకి ఒక ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ దొరకకపోతే కనీసం ఒక గంట కూడా హీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ, జనరలీ వీ హ్యాపన్ టు సే దట్ పర్సన్ ఫర్ ద 1 వీక్ ఆర్ ఫర్ ద పాస్ట్ 1 వీక్ ఆన్ వీక్లీ బేసిస్ ఈజ్ అన్ఎంప్లాయిడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక వీక్ని కన్సిడర్ చేసుకుని ఆ వీక్లో కనీసం ఒక గంటన తనకు ఒక ఆపర్చునిటీ దొరికిందా, కనీసం ఒక గంటన తన ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశాడా లేదా, దాన్ని బట్టి మనం ఆ పర్సన్ ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడ్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సంవత్సరం కాలం తీసుకుంటే ఇక్కడ వీక్లీ, ఇక్కడ చూస్తే కరెంట్ డైలీ స్టేటస్, దిస్ ఈజ్ అన్ డైలీ బేసిస్. ఇప్పుడు జనరల్గా ఎంప్లాయిడ్ అంటే ఒక పర్సన్ ఎంతసేపు పనిచేస్తే ఎంప్లాయిడ్ అని ఒక డైలీ జనరల్గా మన ఇండియాలో వరకు చూస్తే కనీసం రోజుకి 4 గంటలు పనిచేస్తే చాలు. అంటే కనీసం రోజుకి 4 గంటలు కానీ 4 గంటలకు ఎక్కువ పనిచేస్తే ఆ పర్సన్ ఈజ్ సెట్ టు బి ఎంప్లాయిడ్ ఫర్ ద కంప్లీట్ డే అనమాట. సో కరెంట్ డైలీ స్టేటస్ అంటే ఆ డైలీ బేసిస్ అంటే ఇవాళ అంటే ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ రోజు ఓకే ఈజ్ హీ ఎంప్లాయిడ్ ఆన్ ఏ డైలీ బేసిస్, okay, at least able to find a job opportunity or participating in economic activity at least for a minimum period of more than 4 hours, then the person is said to be employed. If else okay he is considered as an unemployed person. So ikkada entante at the end of the day we are trying to find out unemployed or employed but based upon the duration. So daily status తో మెజర్ చేయొచ్చు, వీక్లీ స్టేటస్తో మెజర్ చేయొచ్చు, యూజువల్ స్టేటస్ అంటే ఆన్ ఇయర్లీ బేసిస్ కన్సిడర్ చేసుకొని ఓకే ఓవర్ ఇయర్ ఎంత ఓకే ద నెంబర్ ఆఫ్ డేస్ హీ ఈజ్ ఎంప్లాయిడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ హీ ఈజ్ అన్ఎంప్లాయిడ్. ఇఫ్ హీ అన్ఎంప్లాయిడ్ ఫర్ మోర్ డేస్ దెన్ కంపేర్ టు ద డేస్ హీ ఈజ్ ఎంప్లాయిడ్ దెన్ వీ హ్యాపన్ టు కన్సిడర్ హీజ్ అన్ అన్ఎంప్లాయిడ్ అనే యూజువల్ స్టేటస్ బేసిస్ అనమాట. అర్థమైంది కదా. సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.